తెలిపామని చెప్పంటున్నాను. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డి ఎవరు మెప్పు పొందడం కోసం ఇలా మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. జీవన్ రెడ్డి మాటలు చూస్తుంటే నవ్వాలో ఏడువాలో అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు కాళేశ్వరంపై కేసీఆర్ దోపిడీ చేశారన్న జీవన్ రెడ్డి ఇవాళ వారికి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఇక మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ తెలియజేశారు. ప్రయత్నం దానికి జీవన్ రెడ్డి గారు వద్ద పాడుతూ ఏదో తెలంగాణ ప్రభుత్వానికే చెప్పి పెట్టట్టున్నారు. ఇది అసలు నవ్వాళ్ళు ఏడవాళ్ళు అర్థం కానటువంటి కామెంట్ గాని మేము భావిస్తాం. ఈరోజు కాళేశ్వరం కూలిపోయినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసినటువంటి జీవన్ రెడ్డి గారు ప్రజా సొమ్మునంతా కూడా ఈరోజు కాళేశ్వరంలో పోసిర్రు, కూలేశ్వరం అయిపోయిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక వేదికలలో విమర్శించిన వాళ్ళు ఇప్పుడు తుమ్మిడి ఎట్టి దగ్గర ఆ రోజు కట్టుంటే 60 టీమ్స్ నీరే అందుబాటులోకి వస్తుందని చెప్పి బాగుంతో ఆ రోజు కేసీఆర్ గారు ముందు చూపుతారు 300 టీమ్స్ అందుతుందని చెప్పని ఇక్కడ నిర్మాణం చేసారు. తప్పేందని విధంగా మాట్లాడుతుంది. మళ్ళా ఇది మాట మార్చడము ఎంతవరకు సబబో మాకు అర్థమవుతుంది. మీరన్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హోదాలో మీరన్నట్టు నిజంగానే కేసీఆర్ గారి ఆలోచన బ్రహ్మాండం అయితే 300 టీఎంసీలకి అందుబాటులోకి వస్తుందని చెప్పిన ఆలోచన ఇక్కడ నిర్మాణం చేసింది అనుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచినటువంటి సందర్భంలో ఎన్ని టీఎంసీలు నీటిని ఎత్తిపోసిండ్రు, ఎన్ని టీఎంసీలు నీటిని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందించారో లెక్కలు ఎందుకు చెప్పలేదు జీవన్ రెడ్డి గారిని అడుగుతాం. నిజంగానే 300 టీఎంసీల నీరు అక్కడ ఉండుంటే ఆ 300 టీఎంసీ నీరుని ఎత్తి రైతాంగానికి అందించాలనుకుంటే వాళ్ళు 6-7 సంవత్సరాలలో ఎన్ని వేల టీఎంసీల నీరుని అందివ్వాలా అంటున్నా. నేను అనుకుంటే ఇచ్చింది 110 టీఎంసీలు కూడా దాటలే 6-7 ఏళ్లలో. లెక్కలు చెప్తాయి. ఈరోజు గుణాంకాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గుణాంకాలు చూడండి, ఇప్పుడున్న గుణాంకాలు చూడండి. ఓ రకంగా కాళేశ్వరం ఎత్తిపోతుంది కాదు తిప్పిపోతుంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ